మనం చూసినట్లయితే ఇక్కడ ప్రెసెంట్ మనం పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే స్టేజ్ దగ్గర ఉన్నాము. మొత్తానికి ఏర్పాట్లు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. స్టేజ్ అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టేసి చాలా నీట్ గా కూడా స్టేజ్ ని డెకరేట్ చేయడం జరిగింది. సో మొత్తానికి అభిమానులు అయితే మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బన్నీ ఇక్కడికి వస్తాడు, బన్నీని చూద్దామన్న క్రేజ్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. బిఫోర్ కూడా మన అభిమానులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. సో ఇప్పుడే అభిమానుల్ని కూడా లోపలికి అలో చేశారు. సో ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా పోలీసులు చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా ఐరన్ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ వేడుకకి అతిథులు ఎవరెవరు వస్తున్నారనే దానిపై పూర్తి సమాచారం అయితే ప్రస్తుతానికి మనకి లేదు. కానీ కన్నుల పండుగగా ఈ ఈవెంట్ మాత్రం జరగనుంది. మొత్తానికి పుష్ప 1 అనేది ప్రపంచాన్ని ఎలా రూల్ చేసింది అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పుష్ప మూవీకి, బన్నీకి, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా రావడం తెలుగు ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం. తెలుగు సినిమా ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అయితే పుష్ప 2 ఎలా రూల్ చేయబోతోంది? అయితే ఏ సినిమాకైనా కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే వేచి చూస్తూ ఉంటారు. కానీ ఈ బన్నీ సినిమా వచ్చేసరికి, పుష్ప 2 సినిమా వచ్చేసరికి ప్రపంచం మొత్తం ఇన్స్పైట్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్తో, భాషతో సంబంధం లేకుండా ప్రపంచం అంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడైతే ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లం కూడా రాకుండా పోలీస్ సిబ్బంది ఆల్మోస్ట్ దగ్గర ఒక 500 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. సో మొత్తానికి డీసీపీ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సో స్టేజ్ ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఈ వేడుకైతే ప్రారంభం కానుంది. మంచి ఆటపాటలతో అలాగే డాన్సులతో కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కొనసాగనుంది. అయితే మొత్తానికి చూస్తున్నాము ఇప్పటికే అభిమానులు చాలా మంది, వేల సంఖ్యలో అభిమానులు అందరూ కూడా లోపలికి వచ్చారు. సో ఇప్పుడే లోపలికి అభిమానుల్ని అలో చేశారు. సో మరికొద్ది సేపట్లో అతిథులు అలాగే సెలబ్రిటీస్, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి ముఖ్య అతిథులు కూడా మరికొద్ది సేపట్లో రానున్నారు. సో మరికొద్ది సేపట్లో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం అయితే మొదలవుతోంది. సో ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయితేనే అభిమానులందరూ కూడా అరిచి గోలు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో మరి బన్నీ వచ్చిన తర్వాత ఎంత కోలాహలం ఉండబోతోంది అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే బౌన్సర్స్తో సహా అలాగే పోలీసులు చాలా మంది అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చినటువంటి ఫ్యాన్స్ కూడా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా చాలా నీట్గా ఐరన్ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి మనం చూస్తున్నాం విజువల్స్లో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అలాగే పుష్ప 2 మూవీ 5వ తారీఖు రిలీజ్ అవబోతోంది ప్రపంచం అంతా. సో 5వ తారీఖు మరొక పండుగ అని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి చూస్తున్నాం ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వచ్చేసారు. సో వాళ్ళందరూ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. హాయ్ మేడం, ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అన్నం చూడాలని. ఓకే, పుష్ప 2 5వ తారీఖు రిలీజ్ అవబోతుంది. సినిమా గురించి ఎంత ఎక్సైటింగ్ గా ఉంది? బ్లాక్ బస్టర్ RRR బాహుబలి 2 రికార్డ్ పగలగొడుతది, గ్యారెంటీ 1500 crores కలెక్ట్ చేస్తది. సో పుష్ప 1 కి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది, మనందరికీ తెలుసు. పుష్ప 2 కి ఎటువంటి రివార్డ్స్ రాబోతున్నాయి? అల్లు అన్నకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే, ఎందుకంటే 1 and only అల్లు అర్జున్ అన్న. వన్ మ్యాన్ షో. సూపర్. మొత్తానికి మనం చూసినట్లయితే రాజు, ఇక్కడైతే చాలా కోలాహలమైన సందడి అయితే నెలకొంది. సో మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. కొంతమంది కాలేజీలు బంక్ కొట్టి కూడా వచ్చారని చెప్పారు. చాలా మంది ఫ్యాన్స్ వేరు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ ని చూడాలి. సో మొత్తానికి మనం చూసినట్లయితే ఇక్కడైతే చాలా సందడి వాతావరణం నెలకొంది, పండుగ వాతావరణం అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే ఇప్పుడే అలో చేశారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం అయితే మొదలవబోతోంది. స్టేజ్ ఏర్పాట్లు చూసినట్లయితే మాత్రం చాలా చక్కగా జరిగాయి. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా నీట్గా ఈవెంట్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి ఈవెంట్ అయిపోయేసరికి ఎంత కోలాహలం నెలకొంటుంది అనేది మనము విట్నెస్ చేయడానికి మనందరం రెడీగా ఉండాలి. సో ఫ్యాన్స్ అందరూ అయితే ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ వస్తాడు, ఎప్పుడెప్పుడు తన అభిమాన హీరో
హీరోని కల్లారా చూసుకుంటామని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. సో పుష్ప 2 క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో రాజు, మొత్తానికి మనం చూసినట్లయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ స్టేజ్ ఏర్పాట్ల దగ్గర నుంచి అలాగే అభిమానుల కోలాహలంతో చాలా చక్కగా కూడా ఈవెంట్ జరుగుతోంది. ఇక మరికొద్ది సేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. డైరెక్టర్ అలాగే అల్లు అర్జున్ అలాగే రష్మిక అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అతిథులు ఎవరు హాజరవుతారనేది మనం వేచి చూడాలి.